హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. శ్రోతలకు నమస్కారం. కొమ్మూరి వేణుగోపాలరావు గారు రచించిన వెన్నెల వణికింది అనే నవలను విందాం. కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట. కొమ్మూరి వేణుగోపాలరావు గారు రచించిన పెంకుటిల్లు, వ్యక్తిత్వం లేని మనిషి ఫర్హానా చదివి ఉంది, మరియు హౌస్ సర్జన్ నేను చదివాను. ఈ 3 ఆడియో బుక్స్ స్టోరీ వాల్ట్లో అవైలబుల్ ఉన్నాయి. వినకపోతే వినేయండి వాటిని కూడా. ఇక కథలోకి వెళ్దాం. కథ ఇలా మొదలవుతుంది. వెన్నెల వణికింది. చిన్మయి మొదటి నుంచి చాలా క్రమశిక్షణతో పెరిగింది. తెల్లవారుజామునే లేవటం, స్నానం చేశాక ఓ అరగంట సేపు పూజ చేసుకోవడం, తర్వాత స్కూల్కు వెళ్ళేదాకా పుస్తకాలు పట్టుకోవడం, స్కూల్లో కూడా చాలా మితంగా మనసుకి నచ్చిన వాళ్లతో మాత్రమే స్నేహం చేయటం, వాళ్లతో కూడా అతిగా మెలక్కుండా మౌనంగా మాట్లాడుతూ, వాళ్ళ ఇళ్లకు వెళ్లకుండా, వాళ్ళు తమ ఇంటికి రాకుండా జాగ్రత్త పడుతూ అంటి అంటనట్లుగా ఉండటం, రాత్రి 10 గంటలు దాకా పుస్తకాలు ముందేసుకొని కూర్చోవడం, నెలకు ఒక్కసారో గాని సినిమా చూడకపోవడం. ఆమె అంత క్రమశిక్షణతో మెలగటానికి ముఖ్య కారకురాలు తల్లి. తమ బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, పరిచయస్తుల్లో కానీ తాను చూసిన ఎన్నో అనుభవాలు. కులం వారిని తల్లిదండ్రులకిష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవడం, మరీ మొండికేసిన తల్లిదండ్రులుంటే లేచిపోయి పెళ్లిళ్ళు చేసుకోవడం, పిల్లలు బరి తెగించి ప్రవర్తించటం, విచ్చలవిడిగా తిరగటం, పిచ్చి పిచ్చి అలవాటులన్నీ చేసుకోవటం ఆమెకెంతో భయాన్ని కలిగించాయి. భర్త ఉద్యోగ ధర్మం మీద తీరిక లేకుండా ఉంటూ పిల్లల పెంపకాన్ని గురించి శ్రద్ధ తీసుకునే స్థితిలో లేనందువల్ల ఆమె అన్ని విషయాలు చూసుకునేది. చిన్మయి BA పాస్ అయ్యాక ఆమెను ఇంకా పైకి చదివిద్దామని భర్త ఉత్సాహపడినా, చుట్టుపక్కలు సలహాలిచ్చినా తల్లి వినిపించుకోలేదు. వాళ్లకు ఉన్నది ఓ కొడుకు, కూతురు. కొడుకు ఎలాగో చదువులో పైకొస్తూనే ఉన్నాడు, మంచి ఉద్యోగస్తుడై తీరుతాడు. కూతురు పైకి చదివిన కొద్దీ వయస్సు మీరిపోతోంది. 26, 27 ఏళ్ళు వచ్చాక మంచి సంబంధాలు దొరకడం కష్టం. దారుణంగా రాజీపడాలి. అలా రాజీపడి పెళ్లిళ్ళు చేసుకుని జీవితాలు దుఃఖమయం చేసుకున్న వాళ్లను ఎందరినో చూసింది. ఉన్నది ఒక్క కూతురు. పెద్ద పెద్ద చదువులు చదివే ఉద్యోగాలు చేసి ఏదో వెలగబెట్టాలన్న కోరిక తనకేమీ లేదు. చిన్మయి చక్కగా కాపురం చేసుకోవాలి. కూతురైనా నిండైన సంసార జీవితం అనుభవించాలి. చిన్మయి ఎదురు చెప్పలేదు. విజయలక్ష్మి గారు కూతురి కోసం సంబంధాలు గాలించసాగింది. 4-5 నెలల్లోనే ఆమె ప్రయత్నం ఫలించింది. ఆ పెళ్లి కొడుకు పేరు రాజీవ్. ఎలక్ట్రానిక్స్లో ఇంజనీరింగ్ పాస్ అయి మద్రాసులో ఉద్యోగం చేస్తున్నాడు. కుర్రాడు రూపవంతుడు, గుణవంతుడు. ఇతరులు చెప్పిన దాన్ని బట్టి అతను ఆమెకి బాగా నచ్చాడు. చిన్మయి తండ్రికి కూడా నచ్చాడు. చిన్మయి ఎంతవరకు చూసిందో గాని తనకి కూడా బాగా నచ్చినట్టు చెప్పింది. ఇక్కడింకో ముఖ్య విషయం ఉంది. రాజీవ్ మాతృభక్తి పారాయణుడు. అతని పైన ఇంకా 2 అల్లనున్నారు. వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళైనాయి. రాజీవ్కి విదేశాలకు వెళ్ళే ఆలోచన ఉంది. అక్కడ ఉద్యోగం కానీ, ట్రైనింగ్ అవకాశం కానీ వస్తే అవన్నీ పూర్తి చేసుకుని తర్వాత పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంది. కానీ తల్లి జగదీశ్వరి మాట జవదాటలేక ఈ సంబంధానికి ఒప్పుకున్నాడు. అంతేగాక చిన్మయి అతనికి మనస్ఫూర్తిగా నచ్చింది. పెళ్లి జరిగిపోయింది. పెళ్ళైన మొదటి 20 రోజులు జగదీశ్వరి కోడలిని తన దగ్గర అట్టే పెట్టుకుంది. ఆమెకు చిన్మయి బాగా నచ్చింది. ఈ కాలం పిల్లలాగా హాళ్ళు పెళ్ళు లేకుండా నిరాడంబరంగా, నింపాదిగా, సహజ సౌందర్యంతో విలసిల్లే చిన్మయి ఆమె మనసునెంతో ఆకట్టుకుంది. ఆమె కోడల్నెంతో ప్రేమించేది. కానీ ఎంత ప్రేమ ఉన్నా అత్తగారి మర్యాదలు పొందాలన్న చిన్న చిన్న కోరికలు ఆమెకి ఉండేవి. మంచం మీద ఒంట్లో బాగుండనట్లు పడుకొని, ఇదిగో చిన్మయి, నాకు నీరసంగా ఉంది కానీ ఆ మంచినీళ్ళు ఇలా పట్రా అమ్మా. చిన్మయి, నాకు బత్తాయి తొనలు ఒలిచిపెట్టమ్మా. చిన్మయి, నాకు తలనొప్పిగా ఉంది కానీ ఆ అమృతాంజన్ రాసి తల నొక్కమ్మా. చిన్మయి, నాకు నడుస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి కానీ నన్ను బాత్రూమ్ దాకా నడిపించమ్మా. చిన్మయి మనసులో ఏమనుకునేదో గాని అత్తగారి మాట మాత్రం తూచా తప్పకుండా ఆచరించేది. జగదీశ్వరి కోడల్ని చూసి చాలా సంతోషించింది. ఆమె కొడుకుతో మద్రాస్ కాపురానికి వెళ్ళిపోతున్నప్పుడు కళ్ళనీళ్లు కూడా పెట్టుకుంది.
తన మెడలోని చంద్రహారం తీసి కోడలి మెడలో వేసింది. ఈ దృశ్యం చూసిన పెద్ద కోడళ్ళు పళ్ళు కొరుక్కున్నారు చాటుగా. అది వేరే విషయం. రాజీవ్ మద్రాసులో రాయపేటలో ఓ పోర్షన్ అంతకుముందే అద్దెకు తీసుకున్నాడు. 3 గదుల పోర్షన్, కిచెన్, బాత్రూమ్ అన్నీ బాగానే ఉన్నాయి. చిన్మయ్ సంసార జీవితం మొదలయ్యింది. ఇప్పుడప్పుడే పెళ్లి వద్దనుకున్న రాజీవ్కి జీవితం మధురాతి మధురంగా కనిపించింది. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే టిఫిను అది పూర్తి చేసుకుని స్కూటర్ మీద భార్యను కూర్చోబెట్టుకుని బయటికి తీసుకువెళ్ళిపోయేవాడు. ఒకరోజు బీచ్కి, ఒకరోజు సినిమాకి, ఒకరోజు ఎగ్జిబిషన్కు, ఇంకొక రోజు మౌంట్ రోడ్డుకు, మరోసారి ప్యారిస్ కార్నర్కు. రాత్రుళ్ళు సాధారణంగా హోటల్స్లోనే భోజనం చేసేవారు. ఒకసారి ఫుడ్లాండ్స్లో, ఇంకోసారి శామ్ గ్రోవ్, మరోసారి అశోక హోటల్, ఓసారి చోళాకి బఫే డిన్నర్కి తీసుకువెళ్ళాడు వైవిధ్యం కోసం. 2 వెజిటేరియన్సే. అక్కడంతా నాన్ వెజిటేరియన్ మయంగా కనిపించింది. శాకాహారపు డిషెస్ ఎక్కడున్నాయో కష్టం మీద వెతుక్కోవలసి వచ్చింది. ఇంటికొచ్చాక చిన్మయ్ బాధగా అంది, అలాంటి చోట్లకి మనం వెళ్ళవద్దండి. మనసు అంగీకరించని చోటకి వెళితే ఇరుక్కున్నట్లుగా ఉంది అంది. రాజీవ్ ఆమె మనసులోని చికాకుని అర్థం చేసుకున్నాడు. నీకిష్టం లేని పని ఎప్పుడూ చెయ్యను చిన్మయ్ అన్నాడు. చిన్మయ్లో ఓ ప్రత్యేకమైన గుణం ఉంది. ఎవరైనా మనుషులు ఆమె నచ్చకపోతే అటువైపు తొంగైనా చూడదు. వాళ్ళని బలవంతంగా భరించదు. అదంతా మంచి పద్ధతి కాదు. సొసైటీలో కొందరిని బలవంతాన భరిస్తూ ఉండాలి. అది నాగరికతలో ఓ భాగం అనేవాడు రాజీవ్. రాజీవ్ అద్దెకుంటున్న ఇంటి దగ్గర చిన్న కాలనీలా ఏర్పడి చుట్టుపక్కల 7-8 ఇళ్ల దాకా ఉన్నాయి. ఎదురుగా భవానీపతిరావు అద్దెకుంటున్నాడు. ఇటుపక్కన కళ్యాణ్ చక్రవర్తి, అటుకేసి నిఖిలేశ్వర్, అతని భార్య మంజు భార్గవి చాలా అన్యోన్యంగా ఉన్నట్లు కనబడతారు. వాళ్ళ ఇంటికి స్నేహితులు, పరిచయస్తులు రావడం ఎక్కువే. వారానికో 10 రోజులకో వాళ్ళింట్లో ఏదో వంకన ఓ పార్టీ జరుగుతూ ఉంటుంది. మంజు భార్గవి భర్త స్నేహితులతో చాలా సోషల్గా మాట్లాడుతుంటుంది. వాళ్లతో కలిసి పేకాడుతూ కూడా ఉంటుంది. వాళ్ళు డ్రింక్స్ తీసుకుంటుంటే చిప్స్ వగైరాలు సర్వ్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా చిన్మయ్ కళ్ళబడ్డాయి. ఆమె మంజు భార్గవిని మనసులో ఎంతో యావగించుకుంది. మంజు భార్గవి చొరవగా కల్పించుకొని చిన్మయ్ దగ్గరకు వస్తూ ఉండేది. నువ్వు బయట ప్రపంచంలో ఇష్టం లేకపోతే మూవ్ అవ్వకు. ఇరుగు పొరుగు వారితో కలిసి ఉండు. లేకపోతే నీకు గర్వం అని అపార్థం చేసుకునే అవకాశం ఉంది అని ఆమెకు రాజీవ్ నచ్చజెప్పాడు. అందుకని ఆమె వాళ్లతో కొంతవరకు మాట్లాడుతూ ఉండేది. చిన్మయ్ గారు, మీ హస్బెండ్ డ్రింక్ చేయరా అని అడిగింది మంజు భార్గవి. చెయ్యరు. ఎందుకని? ఆయనకిష్టం లేదు. ఆయనకిష్టం లేదా, మీకిష్టం లేదా అని నవ్వుతూ అడిగింది. ఇద్దరికీ ఇష్టం లేదు. ఆయన స్మోకింగ్ చేస్తారా? చెయ్యరు. కార్డ్స్ ఆడతారా? ఆడరు. మరి మీ ఇద్దరికీ టైంపాస్ ఎలా అవుతూ ఉంటుంది? ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం, కలిసి బయటకు వెళుతూ ఉంటాం. కేవలం అలా చేసినందువల్ల టైంపాస్ అవుతుందా? జీవితంలో థ్రిల్ ఉండనక్కర్లేదా? మేమిలా ఉండటం మాకు థ్రిల్లింగ్గానే ఉంటుంది. మంజు భార్గవి నవ్వింది. మీరేం పోగొట్టుకుంటున్నారో కొన్నాళ్ళయ్యాక తెలుస్తుంది అన్నది. నాకు తెలిసిన సత్యం ఎన్నటికీ చెదరదు అన్నది ఆత్మవిశ్వాసంతో చిన్మయ్. కళ్యాణ్ చక్రవర్తి భార్య పేరు ఆనంద. మనిషి రూపవతే గాని మాట ఎప్పుడు గై గైమంటూనే ఉంటుంది. ఆమె కళ్ళల్లో, చూపులో, ప్రవర్తనలో, నడవడికలో అణువణువున అహం తొంగి చూస్తూ ఉంటుంది. ఆమెకు మిగతా వారి కన్నా అతీతురాలినన్న భావం ఒళ్ళంతా ప్రాకి ఉంది. తాను తప్ప ప్రపంచంలో అందరూ తప్పులు చేస్తూ ఉంటారని గాఢంగా నమ్ముతుంది. తన వ్యక్తిత్వం మీద, అభిప్రాయాల మీద ఆమెకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. మనుషుల్లో ఏ గుణమూ ఆమెకు నచ్చదు. ఇతరులకు నచ్చిన వాటిల్లో ఆమెకు అపురూపమైన గొప్పతనం కనిపిస్తూ ఉంటుంది. చాలా మంచివాళ్లల్లో కూడా ఆమెకు చాలా బలహీనతలు కనిపిస్తూ ఉంటాయి. అసలు ఆమెకు ఇతరుల మంచితనం మీద అభిప్రాయం లేదు. ప్రపంచంలో తాను ఒక్కతే మంచిది, కరెక్ట్గా ఆలోచిస్తుంది. ఇతరులంతా వక్రంగా ప్రవర్తిస్తూ ఆలోచిస్తూ ఉంటారు. తనకిష్టం లేని వాళ్ళని చాలా బలహీనంగా చూస్తుంది. మెత్తగా సౌమ్యంగా మాట్లాడే వాళ్ళంతా తడిగుడ్డలతో గొంతు కోసేవాళ్ళని ఆమె ఉద్దేశం. ఆమె భర్తని ఎప్పుడూ చెండుకు తింటూ ఉంటుంది. తన మూడ్స్ ప్రకారం అతను నడుచుకుంటూ ఉండాలి.
ఇతరులెవరితోనైనా నవ్వుతూ మాట్లాడితే ఆమెకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. తనతో తప్ప అతను ఎవరితోనూ ఆప్యాయంగా మాట్లాడకూడదు. తన ముందు ఇంకొకరిని పొగడకూడదు. పాపం అతను చాలా వరకు భార్య ఇష్టప్రకారమే నడుచుకునేందుకు ప్రయత్నించేవాడు. కానీ అప్పుడప్పుడు నోరు జారిపోయి ఏదో అనేస్తూ ఉండేవాడు. వెంటనే నిప్పంటుకున్నట్టయి పెద్ద రగడ జరిగిపోయేది. చిన్మయి ఆ కుటుంబ వ్యవహారమంతా గమనిస్తూనే ఉండేది. స్త్రీకి అవసరానికి మించిన స్వాతంత్రం, స్త్రీ దగ్గర అతి మంచితనం, ఈ రెండూ ఉంటే వచ్చే నష్టాలేమిటో ఆ కుటుంబాన్ని చూసి తెలుసుకుంది. ఆమెకు కళ్యాణ చక్రవర్తిని చూస్తే జాలేసేది. ఎప్పుడైనా దగ్గరకు పిలిచి, ఎందుకు నీ పెళ్ళాన్ని ఆ చెంప ఈ చెంప వాయించి ఓ మూల కూర్చోబెట్టవు అని అడగాలనిపించేది. స్త్రీని మరీ అంత సుఖానికి స్వేచ్ఛకు వదిలిపెట్టినా అదుపులో పెట్టకపోతే సంసారాలు భ్రష్టుపట్టిపోతాయనిపించింది. కానీ సహజంగా శాంతగుణం, సౌమ్యత కొంత లోపల ఉండాలి. లేకపోతే ఆ చెంప ఈ చెంప వాయించినంత మాత్రాన ఆడది ఆగుతుందా? ఎందుకుంటుంది? సంసారాన్ని రచ్చకీడుస్తుంది. నోటికి హద్దు పద్దు లేని ఆడదైతే భర్తని దోషిలా సమాజం ముందు నిలబెడుతుంది. భవానీపతిరావు ఇంట్లో అంతా ఇంకో రకం. భార్యాభర్తలకు క్షణం పడదు. ఎప్పుడూ ఒకరినొకరు సాధించుకుంటూ ఉంటారు. మాటలతో దారుణంగా హింసించుకుంటూ ఉంటారు. కోపం పట్టలేనప్పుడు అతని భార్య అరవిందును 4 తగిలిచ్చేవాడు కూడా. అతను తగిలిచ్చిన కొద్దీ ఆమె రెచ్చిపోతూ ఉండేది. ఇద్దరూ ఘోరంగా ఒకరినొకరు హింసించుకునేవారు. నా విలువ మీకు తెలియదు అని ఆమె అరిచెప్పేది. నా విలువ నువ్వు తెలుసుకోవటం లేదు అని అతనంతకంటే గట్టిగా అరిచేవాడు. నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అనేది. వెళితే వెళ్ళవే, విడాకులిచ్చి పారేసి మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అనేవాడు గట్టిగా. ఓహో, అదే నీ ప్లాను? నన్ను బయటకి పంపించి ఇంకో దానితో కులుకుదామనుకుంటున్నావేమో. నేను నిన్ను విడిచి వెళ్ళను. నిన్ను సుఖంగా ఉండనివ్వను. ఇక్కడే ఉండి నీ అంతు చూస్తాను అనేది కసిగా. ఆ క్షణంలో ఇద్దరినీ చూస్తే ఒకరినొకరు చంపుకునేంత భద్రశత్రువుల్లా కనిపించేవారు. ఇద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టినంతగా పెనవేసుకుపోయేవారు. ఈ మనుషులు స్వభావాలు చూస్తుంటే చిన్మయికి జీవితం అంటే ఒక్కోసారి భయం కలుగుతూ ఉండేది. ఓ రోజు ఉదయం రాజీవ్ ఆఫీసుకి వెళ్ళిపోయాక చిన్మయి ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఉండగా మంజు భార్గవి వచ్చింది. రండి అంది చిన్మయి మర్యాదగా. ఇంట్లో ఒక్కరే ఎంతసేపని కూర్చొని ఉంటారు? అలా షాపింగ్కి వెళ్ళి వద్దాం, రాకూడదా? అంది. నిజానికి చిన్మయికి కూడా బజారు వెళ్ళే పని ఉంది. ఇంట్లో కొన్ని సరుకులు అయిపోయినాయి. ప్రతి చిన్నదానికి భర్తతో బజారు వెళ్ళి అతన్ని కష్టపెట్టాలంటే ఇబ్బందిగానే ఉంది. అతను కూడా చిన్మయి చిన్న చిన్న షాపింగ్స్ అన్నీ సొంతంగా చేసుకోవాలి. సిటీస్లో అది ఫ్యాషన్ కూడా అనేవాడు. నేను ఒక్కదాన్నే ఎలా వెళ్ళను చెప్పండి అంటే, నైబర్స్తో కొంత సోషల్గా ఉండాలి, ఎలాంటి వారితోనైనా అడ్జస్ట్ కాగలగాలి అనేవాడు. అతను చెప్పిన దాంట్లో కొంత నిజం ఉందనిపించింది చిన్మయికి. ప్రపంచం చాలా విశాలమైనది. రకరకాల మనస్తత్వాలు కలవారు, వింత వింత ధోరణులు కలవారు తారసపడుతూ ఉంటారు. కొంతవరకు భరించగలగటమే నాగరికత కావచ్చుననుకుంది. ఒక్క 5 నిమిషాలు అంటూ లోపలకు వెళ్ళి శారీ మార్చుకుని వచ్చింది. మంజు భార్గవి ఆమె వంక పరీక్షగా చూసి, మీరు చాలా అందంగా ఉంటారు అంది. చిన్మయి సిగ్గుపడింది. రండి అంది బయటకు దారి తీస్తూ. ఎటు వెడదాం అంది. మౌంట్ రోడ్. ఇద్దరు బస్ ఎక్కారు. బస్ ఆగగానే గబగబా తోసుకుంటూ ఎక్కటం, ఇతరుల శరీరాలు దగ్గరగా వచ్చి తాకుతూ ఉండటం, ఈ వాతావరణానికి కొంతవరకు అలవాటు పడింది చిన్మయి. మౌంట్ రోడ్లో దిగాక ఇద్దరు ఫుట్పాత్ మీద చకచకా నడవసాగారు. మంజు భార్గవి చాలా షాపుల్లోకి తీసుకెళ్ళింది. ఆమె ఏవేవో చాలా సామాను కొంది. ఒక చోట సెయింట్స్ వగైరాలు కొంది. ఇంకో చోట ఓ శారీ తీసుకుంది. ఇంకో చోట బ్రాసరీస్ కొంది. వేరే చోట చెవులకి పెట్టుకునే రింగులు కొంది. తర్వాత ఓ జ్యువెలరీ షాపుకు తీసుకువెళ్ళి పాత గాజులు ఇచ్చి కొత్త మోడల్ చెయ్యమని ఆర్డర్ ఇచ్చి అతనితో కబుర్లు చెబుతూ దాదాపు గంటసేపు గడిపింది. ఆమెను చూస్తుంటే చిన్మయికి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆమెకు పరిచయస్తులు కాని వారెవ్వరూ లేరనిపించింది. అలాగే డబ్బు దుబారా చెయ్యటంలో ఓ థ్రిల్ అనుభవిస్తుందనిపించింది. జ్యువెలరీ షాప్లో నుంచి ఇద్దరు బయటికొచ్చారు.
అప్పటికి మధ్యాహ్నం 12 దాటింది. చిన్మయికి కొంత అలసటగా ఉంది. ముఖాన చిరుచెమటలు పడుతున్నాయి. అంతలో ఒక యువకుడు వాళ్ళకెదురుగా వచ్చాడు. హాయ్ మంజు అని పలకరించాడు మంజు భార్గవిని. హాయ్ రజని, ఎప్పుడొచ్చావు ఊరి నుంచి అంది మంజు భార్గవి. ఆమె మొహంలో చాలా సంతోషం కనిపిస్తోంది. 10 రోజులయ్యింది. 10 రోజులా? ఇన్నాళ్ళు కనబడలేదేం? చాలా బిజీగా ఉన్నాను. ఎంత ట్రై చేసినా రావటం కుదరలేదు. ఈమె నా ఫ్రెండ్ చిన్మయ్. ఇతను రజనీకాంత్, మా ఫ్యామిలీ ఫ్రెండ్ అని పరిచయం చేసింది. గ్లాడ్ టు మీట్ యూ అని మంజు భార్గవి వంక తిరిగి, రండి అలాగే రెస్టారెంట్లోకి వెళ్ళి కాఫీ కానీ కూల్ డ్రింక్స్ కానీ తీసుకుందాం అన్నాడు. అవును, నాకు ఆకలి వేస్తోంది, పద రండి చిన్మయ్య గారు అంది మంజు భార్గవి. చిన్మయ్కి ఇరుకున పడ్డట్లుగా అయ్యింది. ఏం చెయ్యాలో తోచలేదు. విధిలేక వాళ్లతో పాటు అక్కడికి దగ్గరలో ఉన్న ఏసీ రెస్టారెంట్లోకి అడుగుపెట్టింది. ఏం తీసుకుంటారు? మంజు, నీ కాకలేస్తుందన్నావుగా, టిఫిన్ ఏదైనా తీసుకో. మంజు భార్గవి తనకి కట్లెట్ కావాలని చెప్పింది. మీకేం కావాలి చిన్మయ్య గారు అని అడిగింది. నాకేం వద్దండి అంది చిన్మయ్ చాలా మొహమాటంగా. అదేమిటి? మిల్క్ షేక్ తీసుకోండి, ఇక్కడ చాలా బాగుంటుంది అని ఆమె అంగీకారం కోసం చూడకుండా ఆర్డర్ చేసేశాడు రజనీకాంత్. బేరర్ తిరిగి వచ్చేలోగా రజనీకాంత్, మంజు భార్గవి ఎడతెరిపి లేకుండా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఎంతో చనువు, ఒకరంటే ఒకరికి ఆపేక్ష ఉన్నట్టు తేట తెల్లమవుతోంది. అతనేమాత్రం చిన్న జోకు వేసినా మంజు భార్గవి మనసారా నవ్వుతోంది. మాటల మధ్యలో అతననేకసార్లు ఆమె భుజం మీద చరిచాడు. చిన్మయ్ ఇబ్బందిగా ఫీల్ అవుతోంది. కట్లెట్, మిల్క్ షేక్ వగైరాలన్నీ వచ్చాయి. చిన్మయ్ గారు తీసుకోండి అన్నాడు రజనీకాంత్ గ్లాస్ ముందుకు జరుపుతూ. ఆ వాతావరణం బొత్తిగా పరిచయం లేని వ్యక్తితో కూర్చుని డ్రింక్స్ అవి త్రాకటం చిన్మయ్కి చాలా ఇరకాటంగా ఉంది. గ్లాస్ చేతిలోకి తీసుకొని కొంచెం కొంచెం త్రాగసాగింది. మీకు మాటలు రావా అన్నాడు రజనీకాంత్. చిన్మయ్ నవ్వి ఊరుకుంది. మీ వారేం చేస్తారు? ఇంజనీర్. మీరు ఎంతవరకు అవసరమో అంతే మాట్లాడతారనుకుంటా. చిన్మయ్ మళ్ళీ నవ్వి ఊరుకుంది. మంజు భార్గవి టిఫిన్ చేయడం పూర్తయింది. ఇప్పుడే వస్తాను అని బాత్రూమ్ కేసి వెళ్ళింది. ఒక విషయం చెప్పనా అన్నాడు రజనీకాంత్ చాలా మెల్లగా. చిన్మయ్ ప్రశ్నార్థకంగా చూసింది. మీరు చాలా అందంగా ఉంటారు. ఉలిక్కిపడింది. ఎవరితను? కేవలం కొన్ని నిమిషాల పరిచయంతో ఎందుకలా దూసుకొస్తున్నాడు? షటప్ అందామనుకుంది. ఆమెకు నిజంగా చాలా కోపం వచ్చింది. కానీ పెదవులు దాటి ఆ మాట బయటకు రాలేకపోయింది. మీ రూపమే కాదు, మీరేం చేసినా అందంగానే ఉంటుంది. ముభావంగా ఉన్న గ్లాస్ చేతిలోకి తీసుకున్న అందులో గొప్ప సౌందర్యం, ఆర్టిస్టిక్గా ఉంటుంది. చిన్మయ్ చేతిలోని గ్లాస్ అతని మొహం మీదకి విసిరేద్దామనుకుంది. కానీ ఆ పని చెయ్యలేకపోయింది. మంజు భార్గవి తిరిగి వచ్చింది. చిన్మయ్ గారు అలా సైలెంట్గానే ఉన్నారా, ఏమైనా మాట్లాడుతున్నారా అంటూ. పెదవి కదల్చబోయి, ముత్యాలు రాలిపోతే అవి నేనెక్కడ ఏరుకుంటానోనన్న భయంతో ఊరుకున్నారు అన్నాడు రజనీకాంత్. మంజు భార్గవి కిలకిలమని నవ్వింది. ఆ సాయంత్రం రాజీవ్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక అతనితో నిర్మలంగా మాట్లాడలేకపోయింది. ఏదో తప్పు చేసినట్లు, జరగకూడనిది జరిగినట్లు గిల్టీగా ఫీల్ అవుతోంది. ఇంతలో తన తప్పేమీ లేదు, అయినా మనసంతా వ్యాకులపాటుతో అసంతృప్తిగా నిండిపోయి అతనితో సహజంగా మసులుకోలేకపోయింది. ఆమెలో వచ్చిన చిన్న చిన్న మార్పు అతను గమనించాడు. చిన్మయ్, అలా ఉన్నావేం అని అడిగాడు. మంజు భార్గవితో బయటికి వెళ్ళటం, రజనీకాంత్తో పరిచయం కావటం, అతను తన అందాన్ని పొగడటం అన్నీ చెప్పేయాలనుకుంది. కానీ ఎందుకనో ధైర్యం చాలలేదు. చెబితే అతనేమన్నా బాధపడతాడేమో, అనవసరమైన విషయాలను అతని తల్లోకి ఎక్కించటమవుతుందేమోనని భయపడింది. ఏమీ లేదు అంది. ఏమీ లేకపోతే అలా ఎందుకుంటావ్? నువ్వలా మూడీగా ఉండటం నేనెప్పుడూ చూడలేదు. తలనొప్పిగా ఉంది. తలనొప్పిగా ఉందా? అయ్యో, ఏమిటి చిన్మయ్, నువ్వేదో దాస్తున్నావు. నిజం చెప్పటం లేదు. నిజం? ఈ నిజం అనేది ఎన్నో కారణాల వల్ల ఎన్నో సందర్భాలలో దాచబడుతూ ఉంటుంది. ప్రాణభయం వల్ల, అవతల వాళ్ళు అసహించుకుంటారన్న భయం వల్ల, అవతలి వాళ్ళని బాధ పెడుతున్న భయం వల్ల, అపార్థం చేసుకుంటారన్న అనుమానం వల్ల, అనార్థాలు జరుగుతాయన్న భయం వల్ల, సున్నితమైన పొరలు ఏర్పడతాయన్న భావన వల్ల, చెప్పి ప్రయోజనం లేదనే నమ్మకం వల్ల ఈ నిజం దాచబడుతూ ఉంటుంది. ఏమీ లేదు అంది. వెంటనే గుండె కళుక్కుమంది. తన అబద్ధం చెప్పింది.
తనకు గుర్తున్నంత వరకు పెళ్ళయ్యాక రాజీవ్తో ఏ చిన్న సందర్భంలో కూడా అబద్ధం చెప్పలేదు. అసలంత అవసరం రాలేదు. ఏదో తప్పు చేస్తున్నట్లు, భర్తని మోసం చేస్తున్నట్లు బాధ కలిగింది. ఈరోజు మంజు భార్గవితో బయటకు వెళ్ళటం, రజనీకాంత్ అనే వ్యక్తితో పరిచయం కావటం, అతను తన అందాన్ని పొగడటం, ఉన్నది ఉన్నట్లు చెప్పేయాలనిపించింది. కానీ ఎందుకో భయం. అతని ముఖంలోకి, కళ్ళల్లోకి అలా చూసింది. ఏమిటలా చూశావు? ఏమిటలా ఆ చూపు? ఎన్నెన్నో భావాలు పలుకుతోంది. మౌనంగా ఊరుకుంది. దగ్గరకు లాక్కొని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పెదిమిల మీద పెదములు ఆంచి ముద్దు పెట్టుకున్నాడు. ఎంత ప్రేమ, ఎంత నమ్మకం తనంటే! అలాంటి అతన్ని మళ్ళీ వెంటనే ఆత్మ పరిశీలన చేసుకుంది. తానేమంత అపరాధం చేసిందని అంతగా బాధపడాలి? ప్రతి చిన్న విషయము అతనికి చెప్పి బాధ పెట్టడం కన్నా దాచి ఉంచితేనే మంచిదేమో. చెప్పు, ఏమిటి? ఎందుకలా? ఏమీ లేదు. మీ వాళ్ళు గుర్తుకొచ్చారా? లేదండి. అలాంటిదేమైనా ఉంటే చెప్పు. 4-5 రోజుల పాటు మీ ఇంటికి పంపిస్తాను. వద్దండి, నేను వెళ్ళను. మిమ్మల్ని విడిచి ఒక్కరోజు కూడా ఉండలేను. ఈసారి తనే అతని ముఖాన్ని దగ్గరకు లాక్కుని చెంపల మీద, పెదవుల మీద తనివి తీరా ముద్దులు పెట్టుకుంది. ఇంకా తనివి తీరక అతని తలని గట్టిగా గుండెకు అదుముకుని జుట్టులోకి వేళ్లు పోనించి నవ్వుతూ దగ్గరగా, ఇంకా దగ్గరగా హత్తుకుపోయింది. మనసుకు ఊరట కలిగించినట్లయింది. మంజు భార్గవితో స్నేహం ఎంత వదిలించుకుందామనుకున్నా కుదరటం లేదు. తాను వాళ్ళింటికి వెళ్లకుండా ఉన్నా ఆమె ఏదో పని కల్పించుకొని తమ ఇంటికి వస్తూ ఉండేది. ఆమె మాట్లాడే తీరు కూడా చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉండేది. మీరు కొత్తగా కాపురం పెట్టారు కదా, ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నారా? ఫ్యామిలీ ప్లానింగ్ చేయటానికి మీరు ఏ మెథడ్స్ ఉపయోగిస్తున్నారు? మీది కొంచెం ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అనుకుంటాను. నెఫ్షెల్స్ ముహూర్తం పెట్టి పెద్దవాళ్ళు అరేంజ్ చేశారా? లేక మీరు మరీ అంత పూర్వోత్తరంగా ఉంటే లాభం లేదు. పూజలు అవి ఎక్కువగా చేస్తే శరీరానికి, మనస్సుకి శ్రమే గాని ఊరట ఉండదు. ప్రతి మనిషికి, పురుషుడికి గాని స్త్రీకి గాని రిలీఫ్ ఉండాలి. ఈ జీవితానికి ప్రయోజనం శూన్యం. అన్నట్లు మీ హస్బెండ్కి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? చిన్మయ్కి ఆ మాటలు వింటుంటే శరీరమంతా కంపరంగా ఉండేది. ఆమెతో చాలా కటువుగా వ్యవహరించాలనుకునేది. కానీ మొహమాటం అడ్డొచ్చి ముక్తసరిగా జవాబు ఇచ్చేది. భవానీపతిరావుకి 55 ఏళ్లుంటాయి. ఆయనకు 3 కూతుళ్ళు, కొడుకులు లేరు. పెద్ద కూతురికి 27 ఏళ్లుంటాయి. తర్వాత అమ్మాయికి 25, ఆ తర్వాత 23. వాళ్లల్లో ఎవరికీ పెళ్ళిళ్ళు కాలేదు. ఆయన కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేసే ప్రయత్నాలు కూడా ఎక్కువగా చేసినట్లు కనబడడు. వాళ్ళకి పెళ్ళిళ్ళు కాలేదన్న బాధ కూడా ఆయనలో ఉన్నట్లు లేదు. ఎప్పుడూ నీట్గా బట్టలేసుకుని జరదా కిళ్ళి నములుతూ పూలరంగడిలా కనబడతాడు. ఆయన ఏం బిజినెస్ చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. స్థలాలు కొనటం, అమ్మటం, బ్రోకరేజ్ లాంటివి చేస్తుంటాడని చెప్పుకుంటారు. ఆయన ఏం చేస్తున్నది ఇంట్లో పెళ్ళానికి కూడా చెప్పడు. ఎప్పుడన్నా పెళ్ళాం అడిగితే నీకెందుకు, ఇంట్లోకి ఏం కావాలన్నా తెచ్చి పడేస్తున్నా కదా అంటాడు. కూతుళ్ళ పెళ్ళిళ్ళ గురించి భార్య ఎప్పుడన్నా ప్రస్తావిస్తే అవుతాయి, తొందరపడితే అవుతాయా, అప్పటికి అందరితో చెబుతూనే ఉన్నాను అనేవాడు తాపీగా. రాత్రుళ్ళు 1 గంట లోపున ఎప్పుడూ ఇంటికి వచ్చేవాడు కాదు. ఏం చేసేవాడో, ఎక్కడ తిరిగేవాడో ఎవరికీ తెలిసేది కాదు. ఎప్పుడూ ఖుషీగా, నిశ్చింతగా కనిపించేవాడు. రాత్రి 8 దాటింది. కళ్యాణ చక్రవర్తి ఇంకా ఇంటికి రాలేదు. ఆనందంకు మూడ్స్ మారిపోవడం క్షణాల మీద జరిగిపోతూ ఉంటుంది. అంత చకచకా మూడ్స్ మార్చుకునే ఆనందను చూస్తుంటే అది ఓ గొప్ప కళేమో అనిపిస్తుంది. ఆమె చీటికి మాటికి మొహం మార్చుకోవడం చూస్తూ ఉంటే అలా మొహం మార్చుకోవడం ఆమె జీవిత ధ్యేయమేమోననిపిస్తుంది. సర్వెంట్ మెయిడ్ తను చెప్పినట్లు చెయ్యకపోయినా, ఏ చెంచానో పట్టకారో వెంటనే కనిపించకపోయినా, గ్యాస్ అయిపోగానే వెంటనే సిలిండర్ రాకపోయినా, ఇంట్లో కరెంటు పోయినా వెంటనే ఆమె మూడ్స్ మారిపోతూ ఉంటాయి. గంటకున్న 60 నిమిషాల్లో 10 నిమిషాల సేపు ఆమె మామూలుగా ఉంటుంది. 50 నిమిషాలు మూడ్స్లో ఉంటుంది. ఆమెకు మనుషుల మీద నమ్మకం లేదు. మనుషుల క్యారెక్టర్ మీద నమ్మకం లేదు. మనుషుల మంచితనం మీద నమ్మకం లేదు. ఆమె కళ్ళకిప్పుడు ఇతరులు దోషులుగా కనిపిస్తూ ఉంటారు. పైగా తన ప్రవర్తన మీద, తన అభిప్రాయాల మీద ఆమెకు విపరీతమైన నమ్మకం. నిమిషాలు గడిచిన కొద్దీ ఆనందంకు కోపం పెరిగిపోతోంది.
భర్త అంటే అసహ్యం పెరిగిపోతోంది. కాసేపు తన మీద తనకి జాలి వేసింది. తాను ఆడది. పెళ్ళయ్యే ముందు ఎంతో హాయిగా, అల్లరిగా, ఆనందంగా ఉండేది. ఇటీవల సుఖమే కరువైపోయింది. మనస్సుకి సంతోషం ఉండటం లేదు. తాను చాలా కష్టాలు పడిపోతోంది. అన్యాయానికి గురి అయిపోతోంది. అసలు ఈ మొగుళ్ళంతా దుర్మార్గులు, వ్యసనపరులు. ప్రతివాళ్ళు సిగరెట్టు కాలవటమో, త్రాగటమో, ఇంట్లో బంగారం లాంటి పెళ్ళాన్ని పెట్టుకొని ప్రక్క ఆడవాళ్ళని చూసి గుటకలు వెయ్యటమో చేస్తూ ఉంటారు. వీళ్ళని ఓ కంట కనిపెట్టి ఉండాలి. ఒక్కొక్క నిమిషం గడిచిన కొద్దీ ఆమె రెచ్చిపోతోంది. చివరకు రాత్రి 9 గంటలకు భర్త ఇంటికి వచ్చేసరికి మహాంకాళిలా మూల కూర్చుంది. కళ్యాణ చక్రవర్తి నిజానికి 6 గంటల నుంచి ఇంటికి వద్దామని నిజాయితీగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ ఆ రోజు బాంబే నుంచి డైరెక్టర్స్ రావటం వల్ల వాళ్లతో అతి ముఖ్యమైన సమస్యలు చర్చిస్తూ, అతిథి మర్యాదలు చేస్తూ వాళ్లకు సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఉండిపోయాడు. అతని మనసులో తర్వాత తన భార్య పెట్టే గొడవ, ఆమె మొహం మార్పు గిరగిరా తిరుగుతూనే ఉన్నాయి. అయినా డ్యూటీ నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. వాళ్ళని హోటల్లో దించి వచ్చేస్తుంటే, నువ్వు కూడా ఉండు మిస్టర్ కళ్యాణ చక్రవర్తి, లెట్ us ఎంజాయ్ డ్రింక్స్ అన్నారు వాళ్ళు చాలా ఆప్యాయంగా. ఎక్స్క్యూజ్ మీ, నా వైఫ్కు సుస్థిగా ఉంది, లేకపోతే తప్పకుండా మీకు కంపెనీ ఇచ్చేవాడిని అన్నాడు కళ్యాణ చక్రవర్తి. మీ మిస్సెస్కు సిగ్గా ఉందా? సారీ, దట్స్ ఆల్ రైట్, గో ఎహెడ్ అన్నారు వాళ్ళు. కళ్యాణ్ చక్రవర్తి ఆఫీస్ కారులో ఇంటి ముందు దిగి లోపలకు రాగానే నాలిక ఎండిపోతున్నట్లు అనిపించింది. ఐస్ వాటర్ తాగుదామని ఫ్రిడ్జ్ దగ్గరకు వెళుతున్నాడు. ఇప్పుడు గుర్తొచ్చిందా ఇల్లు? ఓ పక్క నుంచి ఆమె స్వరం కటువుగా వినిపించింది. అతను తల తిప్పి చూశాడు. సోఫాలో ఆనంద భద్రకాళి అవతారమెత్తినట్టు కూర్చొని ఉంది. ఒక్కసారిగా అతనిలో ఆవేశం పొంగినట్లయింది. అతను నిజంగా మానసికంగా, శారీరకంగా చాలా అలసిపోయి ఉన్నాడు. ఆ సమయంలో అతను కోరుకుంటున్నది ఇలాంటి దండయాత్ర కాదు. అలసిపోయిన తనకు ఒకంత ఊరట కలిగించే సపర్యలు. అవి లభించవని తెలుసు. అయినా అప్పుడప్పుడు ఆశిస్తూ ఉండడం అతనిలోని బలహీనత. జవాబు చెప్పకుండా ఫ్రిడ్జ్లో నుంచి బాటిల్ తీసి గ్లాస్లోకి నీళ్లు వంపుకుంటున్నాడు. అడుగుతుంటే జవాబు చెప్పరేమిటి అంది మళ్ళీ. అతను మొదట సౌమ్యంగా, ప్రేమగా ఉందామనుకున్నాడు. కానీ ఆమె అలా రెట్టించటంతో తిక్కరేగింది. ఏముంది అందులో జవాబు చెప్పటానికి అన్నాడు. నా మాటల్లో జవాబు చెప్పటానికి ఏమీ లేదా? నేనంటే అంత చులకన అన్న మాట నీకు? ఇలా మాట్లాడే ముందు అవతల వారికి బాధ కలిగిస్తున్నానేమో అన్న ఆలోచన రావటం లేదా నీకు? ఎందుకు? నువ్వేమంత కష్టపడ్డావని నీ గురించి బాధ? కష్టపడలేదా? ప్రొద్దుట్నుంచి ఇప్పటిదాకా తల బద్దలు కొట్టుకుని అనేక సమస్యల్లో తలక్రిందులై రావటం కష్టపడడం కాదా? ఏమిటి నీ కష్టం? నా కోసం కష్టపడుతున్నావా? నీ ప్రమోషన్ల కోసం, డబ్బు సంపాదించటం కోసం ఆఫీస్కు వెళ్ళి వస్తున్నావు. నా కోసం ప్రత్యేకంగా కష్టపడుతున్నావా? నన్ను కాకపోతే ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటే కష్టపడవా? అయినా ప్రపంచంలో నువ్వు ఒక్కడివేనా ఉద్యోగం చేసే మగవాడివి? నువ్వు తప్ప ఇంకెవ్వరూ ఉద్యోగాలు, వృత్తులు చేయటం లేదనుకుంటున్నావా? వాళ్ళంతా వేళకి ఇళ్ళకి రావటం లేదా? ఆమె మాట్లాడుతుంటే సీనారేకు డబ్బాలో కంకర రాళ్లు పోసి ఒకటే పనిగా చప్పుడు చేసినట్లు గల్లుమనిపించి శరీరమంతా కంపరం పుట్టినట్లయింది. నేను పడే కష్టాన్ని ఇంత చక్కగా అర్థం చేసుకునే నువ్వు ఆడదానివేనా? ఏం నీ కళ్ళకెలా కనబడుతున్నాను? మనిషిలా కనిపించటం లేదా? చెప్పు. నా మీద నీకు ఎవరో నూరిపోస్తున్నారు. అతనికి అసహ్యం అనిపించింది. నీ మీద నాకు నూరిపోయటమా? ఊళ్ళో ఎవరికీ ఇంకేమీ పని లేదనుకుంటున్నావా ఏమిటి? నూరిపోయకుండానే నువ్విలా మారిపోతావా? పెళ్ళైన మొదట్లో నువ్వే నా దేవతవు అంటూ 24 గంటలు నన్నంటి పెట్టుకుని ఉండలేదా? ఆ రోజులు మరచిపోయావా? అది కొత్త మోజులే. అప్పుడు నువ్వింతగా మనుష్యులని కాల్చుకు తినేదానివని తెలియదు. నేను రాక్షసినా? నీ కళ్ళకలా కనబడుతున్నానా? వ్యవహారం అంతవరకు వచ్చిందన్నమాట. అయితే నే విన్నది నిజమేనన్నమాట. ఏమిటి నువ్వు విన్నది? నువ్వు ఎవరినో వెంట వేసుకుని తిరుగుతున్నావని. ఇలా మాట్లాడడానికి నీకు అసహ్యంగా లేదు? నువ్వు తిరిగితే లేదు గాని నేనంటే వచ్చిందా? చెప్పు, ఎవరది? దేంతో కులికి రాత్రుళ్ళు ఇంత ఆలస్యంగా వస్తున్నావు? అతనికి తిక్కరేగింది. చేతిలోని సీసా, గ్లాసు నేల మీద విసురుగా కొట్టాడు. భళ్ళుమని పగిలి గాజు ముక్కలు నేల మీద చెల్లాచెదురుగా పడిపోయాయి.
ఆమె లేచి అతనికెదురుగా వచ్చింది. కోపంతో అతని కళ్ళు నిప్పులు క్రక్కుతున్నాయి. అలా కోపంతో జేవురించి ఉన్న ఆమె మొహం చూస్తే అతనికి నిజంగా అసహ్యం వేసింది. ఈ మనిషితో ఇన్నేళ్లు ఎలా కాపురం చేశానా అనిపించింది. నువ్విలా గ్లాసులు సీసాలు పగలగొడితే నేను హడలిపోతావనుకున్నావేమో. ఇలాంటివి చాలా చూశాను. చెప్పు, ఎవరది? ఎవరో ఉంది, దాంతోనే రోజు తిరిగి ఆలస్యంగా వస్తున్నాను అన్నాడు కసిగా. ఎవరది? అది ఇది అంటున్నావు. నిన్నెవరైనా అలా అంటే ఎలా ఉంటుంది? చెప్పు, తీసుకుని పళ్ళు రాలగొడతాను. ఆ పనే ఆ అమ్మాయి కూడా చేస్తోంది. 10 మందిలో తిరిగే అలగా వాళ్లకు నాకు సాటేమిటి? అయినా అలాంటి వాళ్ళని వెనకేసుకొస్తూ నన్ను తిడతావా? నాకంటే వాళ్లే ఎక్కువయ్యారా? ఇదిగో అలా అనద్దు చెబుతున్నా. అబ్బో, దాన్నెవెత్తినో అంటే అంత కోపం వస్తుందే. చెప్పు, ఎన్నాళ్ళ నుంచి కొనసాగుతుంది ఈ నాటకం? చాలా రోజుల బట్టి. అంటే పెళ్లి కాక ముందు నుంచి కూడానా? అయితే నన్ను పెళ్ళెందుకు చేసుకున్నా? నా గొంతు కొయ్యటానికా? ఇన్నాళ్ళు నువ్వు ఆలస్యంగా రావటానికి చెప్పిన కారణాలు కుంటి గ్రుడ్డి సాకులు అన్నీ అబద్ధమేనన్నమాట. ఇలా అనటానికి నీకు సిగ్గనిపించటం లేదు? దేనికి సిగ్గు? నన్ను మోసం చెయ్యటానికి. నీలో ఏముందని నిన్ను మోసం చెయ్యకుండా ఉండమంటావు? నాలో ఏం లేదా? ఏముంది? పైనుంచి క్రింద దాకా అహం, పొగరు, ఇవి తప్ప? నేనంటే నీకు అసహ్యం పుట్టింది. నేను ఓ కంట కనిపెడుతూనే ఉన్నాను. నేనంటే నీకు అంత అసహ్యమైనప్పుడు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. ఉండక ఏం చేస్తావు? వెళ్ళిపోతాను. ఎక్కడికి? ఎక్కడికో. ఈ మనుషులు, ఈ చండాలం ఇదంతా లేని ఏకాంతం ఉన్న చోటికి. ప్రతి పిచ్చిముండా ఇలాగే అనుకుంటుంది. నీలాంటి వాళ్ళకి ఏకాంతం ఎక్కడా దొరకదు. అక్కడ ఇంతకన్నా చండాలం ఉంటుంది. అలాగే నీలాంటి నీచుల కళ్ళకి నాలాంటి వాళ్ళు పిచ్చి ముండల్లాగానే కనిపిస్తారు. సరే, నీకు నాకు పడదు. నేను లేనప్పుడు నా విలువ తెలుసుకుంటావు. నే వెడుతున్నాను అంటూ విసురుగా గుమ్మం వైపు వెళ్ళింది. అతనంతకంటే వేగంగా వెళ్ళి ఆమె కడ్డంగా నిలబడ్డాడు. ఎక్కడికే వెళతావు? రాత్రి వేళల్లో నీకేమన్నా బుద్ధుందా? వెళ్ళవద్దనడానికి నువ్వెవడివి? నీ మొగుణ్ణి. ఓహో, అదా నీ అహంభావం? అయితే సరి అంటూ మెడలో నుంచి మంగళసూత్రాలు తీసి విసిరి పారేసింది. ఇప్పుడు నీకు నాకు మధ్య ఏమీ లేదు, తెలిసిందా? అడ్డులే. నే లేవను. లే, మర్యాదగా చెబుతున్నా. వెళ్ళి ఏం చేస్తావు? ఏమైనా చేసి బతకగలను. వంట చేసి బతుకుతాను. అంట్లు తోమి బతుకుతాను. లేకపోతే ఎవడితోనైనా పడుకొని చెంప పేలిపోయింది. నన్ను కొడతావా? నన్ను కొట్టడానికి నీకేం హక్కు ఉంది? ఉందే. నిన్నేమైనా చెయ్యటానికి నాకు హక్కు ఉంది. కొడతాను. పిచ్చి పిచ్చి వేషాలేస్తే నరికి పోగులు పెడతానే. అలాగా, చూద్దాం అంటూ బలమంతా ఉపయోగించి అతన్నో తోపు తోసి బయటకు వెళ్ళబోయింది. అతను తూలి పడబోయి సర్దుకొని గుమ్మం దాటి వెళ్ళిపోతున్న ఆమెను జుట్టు పట్టుకుని వెనక్కి ఈడ్చాడు. ఆమె నిలద్రొక్కుకుందామని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాక నేల మీద పడిపోయింది. ఆమె లేవటానికి ప్రయత్నిస్తోంది. ఎక్కడికి లేస్తావు అంటూ డొక్కల్లో పెడి పెడి తన్నాడు. నువ్వు మనిషివా పశువా అంటూ చేతికందిన వస్తువులు అతని మీదకు బలంగా విసిరేసింది. అదొచ్చి తలకి కొట్టుకొని అమ్మా అని మూలిగి చేత్తో నుదురు పట్టుకున్నాడు. చేతికి నెత్తురు తడిగా తగిలింది. మొగుణ్ణి పట్టుకుని కొడతావా రాక్షసి అంటూ మళ్ళీ జుట్టు పట్టుకుని ఎడాపెడా కొట్టాడు. ఆమెకి లొంగిపోవటం ఇష్టం లేదు. భార్యననే కనికరం లేకుండా పశువును బాదినట్లు బాదుతావా? చూడు నిన్నేం చేస్తాను, చచ్చి సాధించకపోతే అంటూ అతన్ని గట్టిగా విదిలించి లేచి నిలబడి స్విచ్ బోర్డ్ దగ్గరకెళ్ళి ప్లగ్లో చెయ్యి పెట్టబోయింది. అతను ఆమె భుజం పట్టుకుని యువతలికి లాగి పారేశాడు. పిశాచి, నన్ను అప్రదిష్ట పాలు చేద్దామని చూస్తున్నావటే అంటూ వగరుస్తున్నాడు. ఆమె అతన్ని మళ్ళీ విదిలించి పారేసి లోపల గదిలోకి పరిగెత్తింది. ఆ గదిలో దేనికోసమో అట్టెపెట్టిన తాడొకటి కనిపించింది. గబగబా ఆ తాడు తీసుకుని మెడ చుట్టూ బిగించుకుని 2 చేతులతో అంచులు లాగుతూ పట్టుకుని గట్టిగా బిగించుకుంటోంది. కళ్యాణ చక్రవర్తి లోపలికి పరుగున వచ్చి బలవంతంగా తాడు ఆమె మెడ నుంచి విడదీసి అవతలికి గిరాటేశాడు. నువ్వు వెధవ అంటూ గోడ దగ్గరకెళ్ళి తల గోడకేసి కొట్టుకుని బాధేసుకుంటుంది. ఆ దృశ్యం పరమ వికారంగా వికృతంగా కనిపించిందతనికి. ఈ రాక్షసితోనా, ఈ పిశాచంతోనా ఇన్నాళ్ళు తాను కాపురం చేసింది? చస్తే చావని అనుకున్నాడు. నన్ను అల్లరి చెయ్యటానికి గాని ఇదా చచ్చేది? అసలు ఇలాంటి వాళ్ళకి చావంటే భయం.
అని చూస్తూ ఊరుకున్నాడు. తల బాదుకున్నంతసేపు బాదుకొని తర్వాత ఫిట్ వచ్చినట్లు క్రింద పడిపోయింది. ఎదురుగా ఉన్న ఇంట్లో జరిగేదంతా చిన్మయి గమనిస్తుంది. ఆ తిట్టుకోవడం, భయంకరంగా కొట్టుకోవడం చూచాయిగా తెలుస్తూనే ఉన్నాయి. ఆమె గుండె దడదడమని కొట్టుకుంటోంది. భార్యాభర్తల మధ్య కాపురం ఇంత వికారంగా కూడా ఉంటుందా? ఆ రాత్రి భర్త చుట్టూ చెయ్యేసి గట్టిగా పట్టుకుని పడుకుంది. ఆమె చేతిలోని వణుకు అతను గమనించాడు. చిన్మయ్, ఎందుకలా భయపడుతున్నావు? అడిగాడు. ఆ ఎదురింటి వాళ్ళు? అవును, నేను గమనిస్తూనే ఉన్నాను. వాళ్ల మధ్య ఎందుకలా జరుగుతోంది? 100కి 90 కాపురాలు ఇలాగే ఉంటాయి. అమ్మో, నిజంగానా? అవును, జీవితాలేమో చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నాయి. ఆ వేగంతో సరిసమానంగా మనసులు ఎదగటం లేదు. దాంతో సంసారాల్లో గందరగోళాలు కనిపిస్తున్నాయి. ఒకరి లోపాలే ఒకరికి కనిపిస్తున్నాయి. ఒకరిలోని మంచిని మరొకరు దర్శించటానికి ప్రయత్నించటం లేదు. అహం, స్వార్థం, సంకుచితత్వం, మితిమీరిన వ్యక్తిత్వం ఇవి డామినేట్ చేసి మనుష్యులని బలహీనులుగా తయారు చేస్తున్నాయి. మీరు జనరలైజ్ చేసి చెబుతున్నారనుకోండి. వాళ్ళిద్దరి విషయమే తీసుకుంటే తప్పు ఎవరిదంటారు? నా అభిప్రాయం చెబితే మగాడిని కదా, స్వార్థం ఉందనుకుంటావు. నువ్వు ఏమనుకుంటున్నావు? చిన్మయి కొంతసేపు ఆలోచించింది. తప్పు ఆనందాదే అనిపిస్తుంది. అతను చూస్తే సౌమ్యుడిలాగానే కనిపిస్తున్నాడు. ఆమె అతన్ని రెచ్చగొడుతున్నదనిపిస్తోంది అన్నది. కళ్యాణ చక్రవర్తి గురించి నాకు తెలుసు. అతను చాలా మంచి మనిషి. ఎవరితోనూ కటువుగా మాట్లాడడం నేను చూడలేదు. అంతేకాదు, చాలామంది అతన్ని లైక్ చేస్తారు కూడా. అటువంటి మనిషి భార్య దగ్గర అప్పుడప్పుడు పశువుగా ప్రవర్తిస్తున్నాడంటే అతన్ని మానసికంగా ఎంత హింస పెట్టకపోతే ఆ అధమస్థితికి వచ్చి ఉంటాడో. ఆమె అలా రాక్షసిలా ప్రవర్తించటానికి కారణమేమై ఉంటుంది? ఇతరుల్ని బాధపెట్టి దాని తాలూకు దుష్ఫలితాలు అనుభవించకపోతే కొంతమందికి తోచదేమో. నాకు అతన్ని చూస్తే జాలేస్తుంది అంది చిన్మయ్. రాజీవ్ ఏమీ మాట్లాడలేదు. మౌనంగా ఆలోచిస్తున్నట్లు ఊరుకున్నాడు. అసలు ఆమె అలా రాక్షసిలా ప్రవర్తించవలసిన అవసరమేమొచ్చింది? కొంచెమో గొప్పో భర్తలో లోపాలున్నా సర్దుకుపోవాలి, అంతేకాని. అతను ఆమె వైపు తిరిగాడు. బెడ్ లైట్ వెలుగులో కొద్దిగా తడిసిన ఆమె కళ్ళు మిలమిలలాడుతూ కనిపించాయి. ఒకవేళ నాలో అలాంటి లోపాలేమైనా ఉంటే నువ్వు సర్దుకుపోతావా? మీలో అలాంటి లోపాలు ఎన్నటికీ ఉండవు. ఒకవేళ ఉంటే సర్దుకుపోతాను. చిన్మయ్, నువ్వు నన్ను ఎక్కువగా నమ్ముతున్నావనిపిస్తుంది. ప్రొద్దున ఆఫీసుకు వెళ్ళాక సాయంత్రం తిరిగి వచ్చే వరకు నేనేం చేస్తానో, ఎక్కడెక్కడ తిరుగుతుంటానో నీకు తెలియదు. ఒక మనిషి ఇంకో మనిషి మీద అంత నమ్మకం ఉంచటం మంచిది కాదేమో. నమ్మకం ఉంచకపోతే ఆనందం కాపురంలాగానే ఉంటుంది. చూడండి, మనిషికి మధ్య ఉన్న సంబంధం పూర్తిగా నమ్మకం మీదే ఆధారపడి ఉంది. ఆ నమ్మకమే లేకపోతే జీవితం ఒక్క అడుగు కూడా ముందుకు కదలదు. చూడండి, నన్ను కాదని తప్పు చేసే శక్తి మీలో లేదు. ఎందుకంటే నా ప్రేమతో మిమ్మల్ని అటూ ఇటూ కదలలేనంతగా బంధించాను కాబట్టి. ఆమె కళ్ళల్లోనే నిశ్చలత్వం, నిజాయితీ, నమ్మకం అతన్ని ముగ్ధుణ్ణి చేశాయి. చిన్మయ్ అంటూ ఆమెను తమకంగా దగ్గరకు తీసుకున్నాడు. కథ కొనసాగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.